ఈసారి ఎస్ఆర్‌హెచ్ వీక్‌నెస్ అండ్ స్ట్రెంగ్త్‌లతో పాటు ఫాన్స్ వీక్‌నెస్ అండ్ స్ట్రెంగ్త్‌లు కూడా కవర్ చేసాము పార్షియల్‌గా. సో, దిస్ వీడియో వాస్ కంప్లీట్‌లీ షాట్ ఔట్‌డోర్స్. మీకు కొంచెం డిస్టర్బెన్స్ రావచ్చు అక్కడక్కడ. ప్లీజ్ బేర్ విత్ ఇట్ అండ్ లెట్స్ గెట్ స్టార్టెడ్. నమస్తే హైదరాబాద్, ఎలా ఉన్నారు? సో, ఇప్పుడు మన టీం గురించి మాట్లాడే టైం వచ్చేసింది. లెట్ అస్ టాక్ అబౌట్ సన్ రైజర్స్ హైదరాబాద్ నౌ. ఇన్ కేస్ ఒకవేళ మీరు మిస్ అయ్యి ఉంటే, మనం ఆల్రెడీ 3 టీమ్స్‌ని కవర్ చేసాము. రాయల్ ఛాలెంజర్స్ బెంగుళూరు, కోల్కతా నైట్ రైడర్స్ అండ్ గుజరాత్ టైటన్స్. Go back to the channel and find those videos, and if you find them interesting, do consider giving like, share and also subscribe to Between the Score. చాలా ఇన్ఫర్మేషన్ రాబోతుంది. ఇక స్టార్ట్ చేద్దామా? ప్లేయింగ్ లెవెన్తో వద్దాం ఫస్ట్. ఇప్పుడు నేను 2 ప్లేయింగ్ లెవెన్లు వేయాలి, ఒకటే కాదు. విత్ ప్యాట్ కమిన్స్, వితౌట్ ప్యాట్ కమిన్స్. ఇది అసలు మనం ఎక్స్పెక్ట్ చేయలేదు, బట్ ఓకే. ఫస్ట్ వితౌట్ ప్యాట్ కమిన్స్ వేద్దాం. అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఇషాన్ కిషన్ స్ట్రైట్ ఫార్వర్డ్. 2 డౌన్లో నితీష్ కుమార్ రెడ్డి అండ్ 3 డౌన్లో ఇప్పుడు నేను లివింగ్ స్టోన్ ఇరికించాలి. ఎందుకంటే మనకి ప్యాట్ కమిన్స్ లేడు కాబట్టి ఒక ఛాన్స్ ఉంది లివింగ్ స్టోన్ ఆడించడానికి. సో ఇనిషియల్గా యూజ్ చేసుకున్నాం లివింగ్ స్టోన్ ఎట్ 5. అనికేత్ వర్మ ఆర్ సలీల్ అరోరాలో ఒక్కళ్ళు ఆడతారు. సో విల్ పుట్ దమ్ ఎట్ 6. నంబర్ 7లో హర్ష్ దూబే అండ్ నంబర్ 8లో వచ్చేసి హర్షల్ పటేల్. 9 విల్ బి బ్రైడన్ కార్స్. 10 ఇస్ జయదేవ్ ఉనడ్కట్ అండ్ 11లో వచ్చేసి విల్ ఈదర్ ప్లే జీషాన్ అన్సారీ, లేదా ఒకవేళ నాకు ఎక్స్ట్రా బ్యాటింగ్ ఆప్షన్ కావాలనుకుంటే శివం కుమార్ని ఆడించవచ్చు. రిమెంబర్ దిస్ నేమ్, ఇట్స్ అ వెరీ ఇంట్రెస్టింగ్ నేమ్. ముందు ముందు మీకు అర్థమవుతుంది ఎందుకు అనేది. అండ్ యా, సో ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్ అంటారా, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్కి మన దగ్గర. ఫాస్ట్ బౌలర్ కావాలి అంటే మీకు ఓంకార్ తర్మలే ఉన్నాడు, ప్రఫుల్ హింగే ఉన్నాడు. దేర్ ఆర్ గుడ్ ప్లేయర్స్ లెఫ్ట్. ఐ మీన్ శివం మావి కూడా ఉన్నాడు, హూస్ ఈగర్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ కమింగ్ బ్యాక్. స్పిన్నర్స్లో క్రెయిన్స్ ఫులేత్రా ఉన్నాడు. ఐ థింక్ మీకు అందరికీ తెలుసు, క్లాసెన్ గేవ్ అ వెరీ బిగ్ స్టేట్మెంట్ అబౌట్ హిమ్. ఆప్షన్స్ అయితే ఉన్నాయి, కానీ ఎవరు స్టార్ట్ అవుతారు ఏంటి అనేది మాత్రం భగవాన్ జానే. ఇప్పుడు సెకండ్ ప్లేయింగ్ 11కి వద్దాం. ఇది ఐడియల్గా ఒక సెటిల్డ్ ప్లేయింగ్ 11 ఉంటుంది, ఎందుకంటే ఇక్కడ మన కెప్టెన్ ప్యాట్ కమిన్స్ టీంలోకి వచ్చేసాడు అనుకుందాం. లెట్స్ సే 3-4 మ్యాచెస్ ఎప్పుడైతే అప్పుడు. సో యా, మళ్ళీ దురంధర్లు ఇద్దరు ఓపెనింగ్ స్టార్ట్ చేస్తారు. 1 డౌన్లో ఇంకా పెద్ద దురంధర్ ఉన్నాడు. సో నంబర్ 4లో నితీష్ కుమార్, 5లో క్లాసన్. అట్ 6 ఐల్ ప్లే సలీల్ అరోరా దిస్ టైం. ఎందుకో నాకు అనిపిస్తుంది గట్టిగా సలీల్ అరోరా సీజన్ ఏమో ఇది అని చెప్పి. సో నంబర్ 7లో ప్యాట్ కమిన్స్, 8 హర్షల్ పటేల్, 9 హర్ష్ దుబే, 10 అండ్ 11 జయదేవ్ ఉనద్కట్ అండ్ అగైన్ వీ మైట్ గో ఫర్ అ స్పిన్నర్. ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్లో యాజ్ సెట్ దేర్ ఆర్ సో మెనీ నేమ్స్, ఎవరిని కావాలంటే వాళ్ళని ఇరికించవచ్చు. ఓకే, ఒక్క నిమిషం మర్చిపోయారు, బ్రైడన్ కార్స్ కూడా ఉన్నాడు. సో యా, 11 ఇస్ బ్రైడన్ కార్స్. అండ్ ఇప్పుడు నేను చెప్పిన పేర్లన్నీ ఇంపాక్ట్ సబ్స్టిట్యూట్లో మీరు ఎక్కడ కావాలంటే అక్కడ వాడుకోండి, ప్రాబ్లం లేదు. కానీ నేను స్పెసిఫిక్గా చెప్తున్నాను, ఐ వాంట్ బ్రైడన్ కార్స్ ఇన్ దిస్ టీమ్. ఎందుకు అంటే ఇప్పుడు హర్షల్ పటేల్ తప్ప నాకు ఈ టీంలో వికెట్ టేకర్స్ ఎవరు కనబడట్లేదు. సో ఇఫ్ ఐ నీడ్ అ వికెట్ టేకర్, ఐ నీడ్ బ్రైడన్ కార్స్. బెన్ స్టోక్స్ ఒక ఇంటర్వ్యూలో అంటాడు, మీకు ఒకవేళ ఒక వికెట్ టేకింగ్ ఆప్షన్ విత్ హ్యాండీ బ్యాటింగ్ కావాలి అంటే బ్లైండ్గా బ్రైడన్ కార్స్కి వెళ్ళిపోండి అని చెప్పి. అండ్ ఈజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ ఇట్ మెనీ టైమ్స్. అంటే ఎవరైతే ఇంగ్లాండ్ క్రికెట్ ఫాలో అవుతారో వాళ్ళకి ఆల్రెడీ తెలుసు. సో బ్రైడన్ కార్స్ ఒకవేళ కమిన్సో లేకపోతే మలింగానో లేకపోతే వచ్చే ఆప్షన్ కాదు. కమిన్స్ ఉండగా కూడా ఆడాల్సిన ఆప్షనే. ఇన్ఫ్యాక్ట్ హీ హ్యాస్ టు ప్లే ఓవర్ లివింగ్ స్టోన్. లివింగ్ స్టోన్ ఉన్నా లేకపోయినా మనకు పెద్ద ప్రాబ్లం లేదు, కానీ బ్రైడన్ కార్స్ ఉంటే దేర్ ఇస్ డెఫినెట్లీ అ డిఫరెన్స్. హర్షల్కి కొంచెం సపోర్ట్ వస్తుంది ఇన్ టర్మ్స్ ఆఫ్ పికింగ్ అప్ వికెట్స్. మిగతా బౌలర్స్ ఎంతవరకు వికెట్ టేకర్స్ అనేది సరే మీకు అందరికీ తెలుసు. ఐ నీడ్ నాట్ సే అబౌట్ దట్. హైదరాబాద్ స్ట్రెంత్ ఏంటి? బిర్యానీ. సిమిలర్గా ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ స్ట్రెంత్స్ గురించి మాట్లాడదాం. నేను స్పెసిఫిక్గా స్ట్రెంత్స్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు, మీకు అందరికీ తెలుసు మన స్ట్రెంత్స్ ఏంటో. బ్యాటింగ్ ఆర్డర్, ఆ ఎక్స్ప్లోజివ్ దురంధర్లో బ్యాటింగ్ ఆర్డర్ ఏదైతే ఉందో అదే మన స్ట్రెంత్. ఓపెనర్లు బోను, తర్వాత వస్తాడు ఇషాన్ కిషన్, ఆ తర్వాత హెన్రిక్ క్లాసెన్, ఇప్పుడు లివింగ్ స్టోన్ కూడా ఆడతాడు అంటున్నారు. ఎటు చూసుకున్నా ఇదే మన స్ట్రెంత్. అండ్ ఇంకో బోనస్ స్ట్రెంత్ కూడా ఉంది, వికెట్ టేకింగ్ అబిలిటీ ఆఫ్ హర్షల్ పటేల్. ఇది ఎందుకు స్ట్రెంత్ అనేది మీరు సీజన్ కోసం వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. అప్పట్లోపు నేను నా బిర్యానీ ఎంజాయ్ చేస్తాను. చాయ్ మన హైదరాబాద్ వాళ్ళ వీక్నెస్సేగా తెలుసు. అక్కడికే వస్తున్నా. సన్ రైజర్స్ హైదరాబాద్ వీక్నెస్ల గురించి మాట్లాడదాం. ఎస్, బౌలింగ్ యాక్చువల్గా వీక్నెస్సే, స్పెసిఫిక్గా స్పిన్ డిపార్ట్మెంట్. ఒక హర్ష్ దూబేని పక్కన పెడితే ఎవరున్నారు అసలు మనకు స్పిన్నర్స్? లేరు. ఫాస్ట్ బౌలర్స్లో హర్షల్ పటేల్ని పక్కన పెడితే వికెట్ టేకర్లు అయితే లేరు. బ్రైడన్ కార్స్ వచ్చాడు, ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ హిమ్. కానీ తనకి ఎన్ని మ్యాచ్లు ఇస్తారు? సన్ రైజర్స్ లివింగ్ స్టోన్ అనుకుంటూ ఏమన్నా బ్రైడన్ కార్స్ని ఆపేస్తారా? అంటే ఐఎమ్ టాకింగ్ అబౌట్ ద సిచ్యువేషన్ అండ్ ప్యాట్ కమిన్స్ ఇస్ బ్యాక్. కానీ ఐ థింక్ బ్రైడన్ కార్స్ ఆడాలి, లేకపోతే వీఆర్ అగైన్ మిస్సింగ్ అ వికెట్ టేకర్. సో బౌలింగ్ ఈజ్ డెఫినెట్లీ అ వీక్నెస్. ఇంకొక వీక్నెస్ ఉంది భయ్, మన ఫినిషర్స్ వచ్చేసి ఇప్పుడు ఈసారి సలీల్ కానీ అనికేత్ కానీ ఆడొచ్చు. కొంచెం ఎక్స్పీరియన్స్ తక్కువ ఉంది. లెటెస్ట్ సే ఇప్పుడు ఒకవేళ 100లో 4 వికెట్స్ పోయాయి అనుకోండి,
వాళ్ళు ఎంతవరకు లాగగలరు అనేది మాత్రం స్టిల్ అ క్వశ్చన్. సరే నేను ఇది అవుతున్నా. ఆపర్చునిటీ, ఇది మా ఆపర్చునిటీ. ఇప్పుడు టీంకున్న ఆపర్చునిటీస్ గురించి మాట్లాడదాం. సో బేసిక్గా టీమ్ బ్యాటింగ్ ఆల్రెడీ చాలా స్ట్రాంగ్గా ఉంది, బట్ బౌలింగ్ ఓకే ఫైన్, ఐ కెన్ అండర్స్టాండ్. కానీ ఒకవేళ హర్షల్ పటేల్తో పాటు ఇంకొక స్పిన్ బౌలర్ క్లిక్ అయితే డెఫినెట్లీ వీఆర్ సీయింగ్ టీమ్ ఇన్ ది టాప్ 4. థ్రెట్స్. సో ఇప్పుడు మనకున్న మేజర్ థ్రెట్ ఏంటి? మన స్ట్రెంగ్త్, వీక్నెస్, ఆపర్చునిటీ అన్నీ కలిపితే ఒక దగ్గర థ్రెట్ అవుతుంది. సో ఇనిషియల్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇప్పుడు అభిషేక్, హెడ్, వీళ్ళిద్దరికీ ఒక వీక్నెస్ ఉంది, లెఫ్ట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్. ఒకవేళ హర్ష్దీపో లేకపోతే స్టార్కో వచ్చి ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరు వికెట్స్ తీసేస్తే మన పరిస్థితి ఏంటి? బ్యాటింగ్ కొంచెం దెబ్బతింటుంది, అదొక థ్రెట్. కానీ ఈ థ్రెట్కి కూడా మన దగ్గర ఒక కంపెన్సేషన్ ఉంది. సారీ, వెయిట్ ఫర్ స్మరణ్ రవిచంద్రన్. ఇలాంటి సిచ్యువేషన్స్లో దట్ ప్లేయర్ కెన్ కమ్ ఇన్ యాజ్ అన్ ఇంపాక్ట్ సబ్ అండ్ హీ క్యాన్ యాక్చువల్లీ చేంజ్ ద గేమ్. బ్యూటిఫుల్ ప్లేయర్ అండి. అంటే మనకి అసలు తనకు ఎంతవరకు గేమ్స్ వస్తాయనేది నాకు తెలియదు, బట్ వస్తే మాత్రం ఐఎమ్ షూర్ హీ ఈస్ హ్యావింగ్ అ గ్రేట్ సీజన్ అండ్ ఐ జెన్యూన్లీ విష్ దట్ ఈస్ హ్యాపెనింగ్. ఓపెనర్స్ అవుట్ అవ్వాలని కాదు, బట్ యా, స్మరణ్ మస్ట్ హ్యావ్ అ గుడ్ సీజన్. ఆగండి, థ్రెట్స్ కంప్లీట్ అవ్వలేదు, ఇంకో పెద్ద థ్రెట్ ఉంది మనకి. పవర్ ప్లే బౌలింగ్ ఏం చేద్దాం అంటారు? అంటే ఇప్పుడు బ్రైడన్ కార్స్ ఆడిస్తే 2 ఓవర్లు ఇస్తాడు, జయదేవ్ ఉన్నత్కట్ 2 ఓవర్స్ ఇస్తాడు, మిగతా 2 ఎక్కడి నుంచి తీసుకొద్దాం? అసలు బ్రైడన్ కార్స్ ఆడతాడో లేదో కూడా తెలియదు. ఇన్ దట్ కేస్ ఎక్కడి నుంచి తీసుకొద్దాం? హర్ష్ దూబే ఇస్తాడు, ఎంతవరకు ఇస్తాడు? చాలా క్వశ్చన్స్ ఉన్నాయి పవర్ ప్లే బౌలింగ్ చుట్టూ. లాస్ట్ టైం అయినా మనకు షమి అనే ఒక ఆప్షన్ ఉండే, సార్ అది కూడా లేదు. బట్ ఒక్క పేరుంది, ఈ బౌలర్ ఒకవేళ పవర్ ప్లేలో డెలివర్ చేయగలిగితే మాత్రం తను బ్యాటింగ్ చేయకపోయినా కూడా ఐఎమ్ ఓకే. ఎస్, ఐఎమ్ టాకింగ్ అబౌట్ నితీష్ కుమార్. యాక్చువల్గా ఎన్కేఆర్కి న్యూ బాల్ ఇస్తే హీ హాజ్ గుడ్ రికార్డ్. అంటే లైక్ నేనేం సూపర్ న్యూ బాల్ బౌలర్ అని చెప్పట్లేదు, సూపర్ పేస్లో వేస్తాడని చెప్పట్లేదు, బట్ హీ హాజ్ అ గుడ్ రికార్డ్. సో మేబీ నితీష్ని కూడా పవర్ ప్లేలో ట్రై చేస్తే కొంచెం ఎక్స్ట్రా లెవరేజ్ వస్తుందేమో అనుకుంటున్నా. బట్ ఆల్ ఇన్ ఆల్ ఇప్పటికైతే థ్రెట్టే, కానీ మేబీ రిజాల్వ్ చేస్తారేమో. రిజాల్వ్ చేసుకుంటే మాత్రం ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. ఫైనల్ స్టేట్మెంట్, 200% బ్యాటింగ్ ఉంది, లెస్ దెన్ 50% బౌలింగ్ ఉంది. ఒకవేళ మన బౌలర్స్ అప్ టు ద మార్క్ ఆడితే మాత్రం డెఫినెట్లీ సన్ రైజర్స్ ఈస్ గోయింగ్ టు టాప్ 4. ఎందుకంటే ఒక్క బ్యాటింగ్తోనే మనం టాప్ 4కి వెళ్ళిపోయేంత కెపాసిటీ ఉంది. బట్ బౌలర్స్ కూడా పర్ఫామ్ చేశారంటే మాత్రం కౌంట్ ద టీమ్ ఇన్ టాప్ 4. మీరేమనుకుంటున్నారు? అది కూడా రాసేయండి తొందరగా. నేను ఎక్కడో ఏదో ఒకటి మిస్ అయ్యి ఉంటా, రాసేయండి, మాట్లాడుకుందాం అన్నీ. అండ్ బై ద వే, ఫర్ అదర్ ఫ్యాన్స్, 5 more టీమ్స్ ఉన్నాయి, వస్తాయి, అన్నీ వస్తాయి లైన్లో. ఇన్ఫ్యాక్ట్ 6 ఉన్నాయి.